ప్రైజ్ లార్డ్. బాగున్నారా? సో అందరూ క్రిస్మస్ సీజన్లో అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు. మేబీ షాపింగ్స్లో కానీ, క్రిస్మస్ క్యారల్స్లో కానీ, చర్చ్ యాక్టివిటీస్లో కానీ. సో మనకు నవంబర్ 25th నుంచి జనవరి 1st వరకు మనకు కంటిన్యూగా 1 మంత్ దాదాపు చాలా ఆనందంగా జరుపుకుంటారు క్రిస్టియన్స్. అలాగే ప్రపంచం మొత్తము నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు. అంటే క్రీస్తు ప్రభు వారు పుట్టిన తర్వాత 7వ రోజు అన్నమాట. అంటే 7వ రోజు అంటే ఆయన ఎయిత్ డే అంటే ఆయన సున్నతి పొందిన దినాన్ని పురస్కరించుకొని, అంటే ఆయన పుట్టడము తేదీ యొక్క అంటే డేట్స్కి ఆయన ఆధారం అయినాడు కాబట్టి 8th డే అంటే సున్నతి, అంటే ఆయనకు పేరు పెట్టినటువంటి రోజు. అది న్యూ ఇయర్గా మనము చేసుకుంటాం. ఓకే, ఎనీహౌ చాలా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు నేను మాట్లాడాలనుకున్నా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా. ఎందుకంటే లెంతీ వీడియోస్ అవుతున్నాయి. ఎంత మాట్లాడాలన్నా 1 అవర్ ఖచ్చితంగా అవుతుంది ఒక పార్ట్కి. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి, అంటే చాలా మర్మమైన విషయాలు, లోతైన విషయాలు కాబట్టి బైబిల్ అంత ఈజీగా అర్థం కాదు. ఏదో అట్లా చదివేస్తే అర్థమయ్యేది కాదు. బైబిల్ అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహకారంతోనే అర్థమవుతుంది. అలాగే నీకు ఆ యొక్క తృష్ణ కలిగి ఉండాలి దేవుని గురించి తెలుసుకోవాలని. లేకపోతే చాలా కష్టం. బైబిల్ అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. సో ఈరోజు అంశం ఏంటంటే ద మిస్టరీస్ ఆఫ్ ద బర్త్ అండ్ డెత్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి చాలామంది ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే, కన్యక వితౌట్ ఫాదర్ లేదంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ లేకుండా ఎలాగా జన్మిస్తుంది, ఎలా పాసిబుల్ అని ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిస్టరీ ఏంటో మన చెప్పాలని ఎంతగా నాకు దేవుని ప్రేరేపణ వలన కలిగినది. సో ఈ క్రిస్మస్ సీజన్లో క్రీస్తు యొక్క పవర్, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క దేవుని యొక్క అద్భుతమైన విషయాలు చెప్పాలని నాకు చాలా ఆసక్తితో నేను ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎన్నో విషయాలు ఉంటాయి. జనరల్గా ఏంటంటే బైబిల్ చదవాలంటే చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అంటే బైబిల్ అర్థం కావాలంటే అంత ఈజీ కాదు. మూల భాషలు ఏవైతే రాశారో హీబ్రూ, గ్రీకు, అరామిక్ అనేటువంటి భాషలు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని అదర్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం వల్ల, ఆ బుక్స్, హిస్టారికల్ బుక్స్ చదవడం వల్ల నీకు చాలా లోతుగా పరిశీలన ద్వారా బైబిల్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వాక్యం, అంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టము. అది పరిశుద్ధాత్మ దేవుని సహకారం వల్ల జరుగుతుంది. అంటే ఆయన గైడ్ చేస్తాడు నీకు నేర్పించడానికి. సో ఇందులో మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే, సో అంశం ఏంటంటే క్రీస్తు జనన మరణ రహస్యాలు. ఇవి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా వెళ్తుంది. చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ లాస్ట్ టైం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. సో ఇప్పుడున్నటువంటి హాట్ టాపిక్ ఇది. లాస్ట్ టైం వచ్చేసి ఇంతకుముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి జరిగినాయి. ఇప్పుడు కన్య మరియా క్రీస్తుకు, అంటే తండ్రి లేకుండా ఒక కన్య ఎలా జన్మిస్తుంది అనేది అందరికీ అంటే అర్థం కావట్లేదు అనమాట. ఎలా జరుగుతుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని. సో మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. మిరాకిల్ అంటే ఏంటి, మిరాకిల్లో అనేటువంటి అంశంలో మనం చూసినాము. కాబట్టి దేవునికి సాధ్యము. ఎలా సాధ్యము అంటే, ప్రకృతిలో దేవుడు న్యాచురల్ లాస్ పెట్టాడు. ఆ న్యాచురల్ లాస్ పెట్టి అలాగనే జరుగుతాయి అన్నమాట, వేరే విధంగా జరగవు. కానీ దేవుడు ఆ ప్రకృతి నియమాలను
అధిగమించి ఆయన దేవుడు కాబట్టి ఆయన నియమాలు పెట్టింది ఆయన కాబట్టి ఆయన దాన్ని ప్రకృతి నియమాల మీద ఆధారపడకుండా చేస్తాడు. దాన్నే సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. ఓకే. అతీంద్రియ శక్తి అంటారు. ఆయనే కదా దేవుడు. కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే సూపర్ న్యాచురల్ అండ్ న్యాచురల్ లాస్ ప్రకారంగా ఇది అసాధ్యమే, ఇది జరగదు కదా అంటే అవును మనుషులకు జరగదు, అందుకే వాడిని మనిషి అంటారు. దేవునికి సాధ్యం కదా సమస్తం, సృష్టికర్త. ఇప్పుడు శూన్యంలో నుంచి వచ్చింది ఈ ఈ యొక్క మనకు కనిపించేటువంటి విశ్వము. సైంటిఫిక్ గా బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక 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 శూన్య ప్రదేశం నుంచి ఒక చుక్క లాంటిది పేలిపోయి డాట్ లాంటి పదార్థం పేలిపోయి ఒక అణువు అది విస్తరించుకుంటా ఇంత పెద్దగా అయింది అని అంటారు. దాని వెనకాల ఎవరు, దానికి కారణం ఏంటి, ఆరిజిన్ ఏంటి, ఆ చుక్కకు ఆరిజిన్ ఏంటి, ఆ డాట్కి ఆరిజిన్ ఏంటి, ఆ లైట్కి ఆరిజిన్ ఏంటి. సో కాబట్టి ఇది సైన్స్కి అంటే అందేటటువంటి విషయం కాదు, ఎందుకంటే సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇవి. సైన్స్ కొంతవరకే స్టడీ చేయగలుగుతుంది కానీ అన్ని చేయలేదు, అంటే దాని దగ్గర ఆ కెపాసిటీ లేదు. ఓకే. ఎనీహౌ, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సైన్స్ గురించి మనము దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన చేసినటువంటి పనులు ఏదైతే ఉందో ఏ విధంగా జరిగినాయో దాన్నే సైన్స్ అంటాం కదా, దాన్ని తెలుసుకోవడమే. మరి సైన్స్ తెలియకుండా మనకు ఏ విధంగా అర్థమవుతుంది, కుదరదు కదా. సో సైన్స్ని పక్కన పెట్టుకొని బైబుల్ మెయిన్ ఆధారమైనటువంటి పుస్తకము, దానికి మనం సైన్స్ అనేటువంటిది, ఎందుకంటే ప్రజలు చదువుకున్నారు కాబట్టి దాని ద్వారా వెళ్తే ఈజీగా అర్థమైపోతుందని. అర్థమవుతుందా? సో కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్ అండి, దేవుని విషయాలు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సరే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రీస్తు జనన మరణ రహస్యాలు. అంటే క్వశ్చన్ ఏంటి, మేరీకి, కన్య అయిన మేరీకి యేసుక్రీస్తు అంటే పిల్లవాడు ఎలా జన్మిస్తాడు కన్యకకి అని కదా, అలాగే ఆయన పుట్టుకకు ఎలా పుట్టాడు అనేటువంటి రహస్యము, దాన్ని ఛేదిద్దాము. దాని తర్వాత ఆయన మరణ రహస్యాలను కూడా, అంటే ఆయన చనిపోయి తర్వాత తిరిగి లేవడం, ఇవన్నీ ఒక మిస్టరీస్ ఇవి, అంటే గొప్ప కార్యాలు. చాలామంది వీటి మీదనే ఎక్కువ దాడి చేస్తుంటారు అనమాట, ఎందుకంటే దైవ కార్యాలు అవి మనుషులకు మింగుడు పడటం లేదనమాట. దైవ కార్యాలు చేసినటువంటి ఇతరులు వీటి గురించి ఇతరులు ఏం చెప్పినా వాళ్ళు నడిచిపోతుంది, కానీ నిజమైనటువంటి దేవుడు చేసినటువంటి కార్యాలు మాత్రము వాళ్లకు వింతగా అనిపిస్తాయి. చూద్దాం. మొదటిగా యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం మాట్లాడుకోవాలి కదా, ఆయన జననం మీదనే ఆధారపడి ఉంటుంది టాపిక్ అంతా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెస్సయ్య అని ఉంటుంది, పాత నిబంధనలో మెస్సయ్య అంటాం. సో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు పుడతాడు అనేటువంటి ప్రవచనము ఎక్కడ చెప్పబడింది, బైబిల్లో ఎక్కడ ప్రస్తావించబడింది అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మళ్ళీ చదువుతున్నా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆదాము పాపం చేసిన వెంటనే దేవుడు రక్షణ ప్రణాళిక ప్రకటించాడు అప్పుడే. ఇది రక్షణ ప్రణాళిక 3వ అధ్యాయం 15వ వచనం. అంటే స్త్రీ సంతానం అని చెప్పడం వల్ల దాని అర్థం ఏంటంటే ద సీడ్ ఆఫ్ ది మ్యాన్, పురుషుని యొక్క విత్తు అంటారు, ద సీడ్ ఆఫ్ ద మ్యాన్. అంటే స్త్రీ సంతానం అని చెప్పడం వల్ల పురుషుని ద సీడ్ ఆఫ్ ద మ్యాన్ అవసరం లేకుండానే పుట్టబోచున్నవాడు. అర్థమైందా? ఇది దాని అర్థం. మళ్ళీ బాగా అర్థం చేసుకోండి. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. అది స్త్రీ సంతానము అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పురుషుని అవసరత లేకుండా పుట్టబోవాడిని అని డిక్లేర్ చేశాడు దేవుడు.
ఇది కన్య జననం మరియు సాతాను మీద జయం అనే 2 రహస్యాలు కలిగినటువంటి ప్రవచనం. దీన్ని ఇంగ్లీష్‌లో ప్రాఫెసీ అంటారు. ఇది దేవుడు పలికిన మొట్టమొదటి ప్రవచనం బైబిల్‌లో. ఓకే. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఇది కన్య జననం, కన్యక జనన కన్యకు యేసుక్రీస్తుల వారు పుట్టడం, జన్మించడం దాని గురించి ఉంది. అండ్ సాతాను మీద విజయం అంటే మరణ, అందుకే దీన్ని టైటిల్ వచ్చేసి క్రీస్తు జనన మరణ రహస్యాలు. అంటే మరణం మీద ఏ విధంగా మరణాన్ని జయించాడో క్రీస్తు, ఆ విషయాలు తెలుసుకోవడానికి ఈ టైటిల్ అనేటువంటిది పెట్టాను. ఇది ఎన్ని పార్ట్స్ వస్తాయో చూడాలి, ఎందుకంటే కొంచెం బాగా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే. సో రెండవది, కన్య మరియు శారీరక కలయి లేకుండా ఎలా గర్భం దాల్చడం కానీ పిల్లవాడు పుట్టడం కానీ జరుగుతుంది, ఇది క్వశ్చన్. ఓకే. ఒక కన్యకకు మనం జనరల్గా ఊహించలేనటువంటి విషయం కదా, అంటే న్యాచురల్గా ఈ విధంగా జరగదు కదా, కాబట్టి ఎలా జరుగుతుంది అనేది ఒక ఆశ్చర్యమైనటువంటి విషయం అన్నమాట. కానీ లోతుగా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది అది. వైద్యశాస్త్ర ప్రకారంగా పిల్లవాడు పుట్టడానికి ఏం కావాలంటే స్పర్మ్ కావాలి, పురుషుని నుంచి స్పర్మ్ కావాలి, స్త్రీ నుంచి అండం కావాలి. దాన్ని ఇంగ్లీష్లో ఓవమ్ అంటాం. ఈ 2 కలిసి జైగోట్ ఏర్పరుస్తాయంట. జైగోట్ ఏర్పరుస్తాయి అన్నమాట. మనకు క్రోమోజోన్ల సంఖ్య ఎంత అవసరం అంటే పురుషుల నుంచి 23, స్త్రీ నుంచి 23 కలిస్తే 46 అవసరం అవుతాయి అన్నమాట. ఇది జైగోట్ ఏర్పడడానికి, అంటే జీవం ఏర్పడడానికి, శిశువు ఏర్పడడానికి. ఓకే. కాబట్టి యేసు జన్మించడానికి 46 క్రోమోజోమ్లు ఉన్నాయి సరిపడేంత. కానీ 23 మరియ నుండి 23 దేవుని యొక్క సృజనాత్మక క్రియేటివిటీ కార్యం ద్వారా దేవుడు స్పర్మ్ లేకుండా, పురుషుని స్పర్మ్ లేకుండానే జైగోట్ సృష్టించాడు. ఈ సంఘటనకు వైద్యపరమైనటువంటి పదం ఏం పెట్టారంటే పార్థోజెనిసిస్ అంటారు దీన్ని. లైంగిక సంయోగం లేకుండా పుట్టడం. కానీ మనుషుల్లో ఇది సహజం కాదు, కానీ దేవుడు చేశాడు. అంటే క్రైస్తవులు అందరికీ తెలుసు, మొట్టమొదటి సృష్టిలో మానవులు ఎవరు అంటే ఆదాము, హవ్వ. ఆదాము మరి క్రోమోజోమ్ లేకుండా పుట్టిండు కదా, స్పర్మ్ లేకుండా పుట్టిండు కదా, అండం లేకుండా పుట్టిండు కదా. సో ఇక్కడ కూడా జరిగింది అదే. అందుకే యేసుక్రీస్తుని ఏమంటారంటే 2వ ఆదాము అంటారనమాట. సో తండ్రి అవసరత లేకుండా పుట్టిన, కలయిక లేకుండా పుట్టినటువంటి వాడు. మరి ఆయన ఆ సృష్టిలో అప్పుడు ఆయన చేసినప్పుడు ఆ కార్యాన్ని, మరి ఇప్పుడు తర్వాత సృష్టి జరుగుతున్న కార్యక్రమంలో ఒక ప్రాసెస్ పెట్టాడు, రీప్రొడక్షన్ ప్రాసెస్. అది ఏంటంటే దేవునికి శరీరం కావాలి, తర్వాత దేవునికి రక్తం కావాలి. కాబట్టి సో ఆయన ఇప్పుడు దేవుడు అంటాడు ఈ రాళ్లలో నుంచి అబ్రాహాంకు పిల్లలు పుట్టించగలుగుతాడని. నిజమే కదా, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, కానీ ప్రాసెస్ ఏదైతే పెట్టాడో న్యాచురల్ లాస్ని దాని ప్రకారంగా వచ్చాడనమాట. అంటే ఇప్పుడు మనిషి రావాలంటే రక్తం కావాలి, న్యూట్రియంట్స్ కావాలి, మనిషి యొక్క ఆకారం రావాలంటే దేవుడు ఆ విధంగా శరీరం రావాలంటే దేవుడు ఆ యొక్క స్పర్ము తర్వాత ఆ యొక్క అండము అనేటువంటి 2 కలిసినప్పుడు జైగోట్ అనేటువంటి పదార్థం ఏర్పడి దాని తర్వాత శిశువు ఎదుగుతాడు అనమాట అనేక కణాలుగా. ఇది ఒక ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మనం ఈ విషయంలో ఏంటంటే అవ్వ యొక్క అండం మాత్రమే తీసుకున్నాడే కానీ న్యూట్రియంట్స్ అందించడానికి, బాడీ నిర్మాణం జరగడానికి తండ్రి యొక్క అంటే శారీరక కలయిక లేకుండా, స్పర్మ్ లేకుండా ఆ యొక్క అండం అనేటువంటిది జైగోట్గా ఏర్పడింది. ఇది దైవ కార్యం అండి. సో మనకు దీన్ని పార్థోజెనిసిస్ అంటారు. ఇది సైంటిఫిక్ గా తెలుసుకుందాము ఏంటి అనేది. విచ్ యానిమల్స్ హ్యావ్ 23 pairs లైక్ హ్యూమన్స్? ఏ జంతువులకు మనుషుల్లాగా 23 జతలు ఉంటాయి? ఎవ్వరికి ఉండవు. మనిషికి మాత్రమే ఉంటాయి, ఓన్లీ హ్యూమన్స్. మానవులకు మాత్రమే హోమోసెపియన్స్ అంటారు మానవులని. 23 జతలు 46 క్రోమోజోమ్లు 2 కలిపితే కలిగి ఉంటాయి అన్నమాట. అంటే 23 పేర్స్ ఉన్నటువంటి ఆ క్రోమోజోమ్ల సంఖ్య ఏ జంతువులకు లేదు, సృష్టిలో దేనికి లేదు, ఒక మనిషికి మాత్రమే ఉంది.
సో మరే ఇతర జంతువులలోనూ సహజంగా 23 క్రోమోజోతాలు ఉండవు. ఎందుకు ఇదంతా చెప్తున్నాను క్రోమోజోమ్స్ గురించి, తర్వాత 23 పేర్స్ గురించి ఇదంటే సైన్స్ ఇది. మనిషి జన్మించాలంటే, జీవం రావాలి అంటే ఈ కార్యక్రమం. ఓకే. మనుషులు మాత్రమే ఎందుకు? జాతుల మధ్య క్రోమోజోమ్స్ నంబర్స్ వ్యారీ వైడ్లీ అమాంగ్ స్పీసీస్. అంటే ఒక్కో జాతుల మధ్య క్రోమోజోమ్ల సంఖ్య విస్తృతంగా మారుతూ ఉంటుంటాయి. చేంజెస్ అయితూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే యానిమల్స్‌లో క్రోమోజోమ్ పెయిర్స్ ఎంతుంటాయి? తర్వాత ఎన్ని టోటల్ క్రోమోజోమ్స్ ఎన్నిగా కలుస్తాయి 2 కలిసినప్పుడు పెయిర్స్ అనేది చూద్దాం. హ్యూమన్స్‌లో 23 ఉంటాయి. అంటే స్త్రీలో 23, పురుషుల్లో 23 2 కలిస్తే 46 పెయిర్ అయితదది. టోటల్ క్రోమోజోమ్స్ 46 అయితాయి. అలాగే చింపాంజీలో చూసుకున్నట్లయితే 24 పెయిర్స్ ఉంటాయి. అంటే మొత్తం కలిపి 48 కావాలి ఒక జైగోట్ ఏర్పడాలంటే. అలాగే గొరిల్లాలో చూసుకుంటే 24 సేమ్. 24 పెయిర్స్ కావాలి. 48 టోటల్ క్రోమోజోమ్స్ కలిసి జీవాన్ని ఏర్పరుస్తాయి. అలాగే ఓరాంగుటాన్ అనేటువంటి ఇది ఒక రకమైన కోతి. దీనికి కూడా 24 పెయిర్స్ ఉంటాయి. 48 టోటల్. ఎలుక 20 పెయిర్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ ఫీమేల్, మెయిల్ 2 కలిపితే 40 అవుతుంది. అలాగే కుక్కలో 39 పెయిర్స్ ఉంటాయి. టోటల్ కలిపి 78 అవుతాయి. అలాగే పిల్లి క్యాట్లో 19 పెయిర్స్ ఉంటాయి. 38 టోటల్. హార్స్లో 32 పెయిర్స్ ఉంటాయి. 64 టోటల్. కౌలో 30 పెయిర్స్ 2 కలిపితే 60 అవుతాయి. చికెన్ 39 పెయిర్స్ ఉంటాయి. అలాగే 78 టోటల్. ఓకే. కాబట్టి గుర్రం ప్లస్ గాడిద ఏమైతుంది? కంచర గాడిద అంటారు. దీన్ని మూల్ అంటారు ఇంగ్లీష్లో. ఇది పుడుతుంది కదా. అప్పుడు మనిషి ప్లస్ కోతి ఇతర జంతువు లేదా సంకర జాతి ఎందుకు ఏర్పడటం లేదు? ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? తర్వాత మీకు నిదానంగా వీడియోని ఫాలో అవ్వండి. తర్వాత పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. అంటే కొన్ని ఆన్సర్స్ ఎలా ఉంటాయంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఉంటాయి. అంటే డైరెక్ట్ చెప్పవచ్చు. కొన్నిటిని చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. దానికి చాలా చాలా అవసరం అన్ని విషయాలు తీసుకొచ్చి ఒక విషయం తెలుసుకోవడానికి. చాలా విషయాలు అన్ని కలుపుకొని తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు వెంటనే నాకు చెప్పేసే ఉందా లేదా, అవునా కదా, అట్లాంటివి కాదు అది. సో క్వశ్చన్ అడిగేటప్పుడు వినడం కూడా నేర్చుకోండి. దాని గురించి చదవండి, లోతుగా పరిశీలించండి. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సంకరజాతి దాన్నే హైబ్రిడ్ అంటారు. రావడానికి అవసరమైన ముఖ్య నియమాలు ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ నియమం ఏంటంటే క్రోమోజోమ్ యొక్క సంఖ్య చాలా దగ్గరగా ఉండాలి. ఫస్ట్ నియమం ఏంటి? హైబ్రిడ్ కావాలంటే క్రోమోజోమ్ యొక్క సంఖ్య చాలా దగ్గరగా ఉండాలి. గుర్రం ఈజ్ ఈక్వల్ టు 64, గాడిద ఈజ్ ఈక్వల్ టు 62. వీటి సంఖ్య చాలా దగ్గరగా ఉంటుంది కనుక వీటి కణాల గుణకం అంటారు దాన్ని. గుణకం అంటే మల్టిప్లై అవుతుంది కదా, మల్టిప్లై అవుతుంది. ట్రిలియన్ కణాలుగా మల్టిప్లై అవుతాయి అనమాట. అంటే శరీర భాగాలు మొత్తము ఏర్పడతాయి అన్నమాట. దీన్నే మియోసిస్ అంటాం. గుణకాన్ని మల్టిప్లై అయ్యేదని మియోసిస్ అంటారు. కొంతవరకు ఇది పని చేసింది కాబట్టి కంచర గాడిదని ఉత్పత్తి చేసింది అది. ఓకే. మియోసిస్ అంటే ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్, ఒక రకమైన కణ విభజన. కణాన్ని విభజించడం ద్వారా ఆ కార్యాన్ని మియోసిస్ అంటాం. ఓకే. సో మియోసిస్ సమస్య ప్రధాన కారణం. మియోసిస్ సమయంలో ప్రతి క్రోమోజోమ్కు ఒక జత దొరకాలన్నమాట. సో ఇప్పుడు స్త్రీలో 23 ఉంటే పురుషుల్లో 23 కరెక్ట్ సరిపోయింది కాబట్టి ఆ చైన్ నూతన జన్మ అనేటువంటిది జరుగుతుంది. ఇది స్థూలంగా గామెట్ తయారీలో అవసరం. అంటే ఆ గామెట్ తయారు కావాలంటే ఖచ్చితంగా ఇంకొక పేరు కావాలన్నమాట. అది 2 పేర్లు కలిస్తేనే ఏర్పడుతుంది అనమాట. సో గామెట్ అంటే సంతానోత్పత్తి కోసం ఏర్పడే ప్రత్యేక కణం. గామెట్ అంటే సంతానోత్పత్తి కోసం ఏర్పడే ప్రత్యేకమైనటువంటి ఒక సెల్. ఓకే. గామెట్ అంటే పురుషుడు లేదా స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైనటువంటి కణం. ఓకే. పురుష గామెట్ అంటే సెల్ అనుకో. ఓకే. దాన్ని ఏమంటారంటే స్పెర్మ్ అంటారు. పురుషుల యొక్క గామెట్ని ఏమంటారంటే స్పెర్మ్ అంటారు. స్త్రీల యొక్క గామెట్ని ఓవం అంటారు లేదా అండం అంటారు. 2 గామెట్లు కలిసినప్పుడు దాన్ని ఏమంటారంటే జైగోట్ అంటారు. అంటే జైగోట్ ఏర్పడుతుంది అనమాట.
పిల్లవాడిలో జైగోట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, 2 కలయిస్తాయో అప్పుడు 2 జతలు కలుసుకున్నప్పుడు అప్పుడు సెవిల్ డివిజన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు అనమాట. అంటే మల్టిప్లై కావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, కణాలు విభజింపబడి ట్రిలియన్ కణాలుగా ఏర్పడి మనకు జీవాన్ని ఇస్తుంది. చాలా సులభంగా అర్థం చేసుకోవాలంటే స్పర్మ్ ప్లస్ అండం ఈజ్ ఈక్వల్ టు గ్యామెట్స్. ఓకే, స్పర్మ్ ప్లస్ అండం ఈజ్ ఈక్వల్ టు గ్యామెట్లు. ఇవి కలిసినప్పుడు శిశువు యొక్క మొదటి కణం ఏంటంటే ఫస్ట్ సెల్ జైగోట్ అంటాం దాన్ని. ఓకే, జైగోట్ ఏర్పడుతుంది. సో మనిషికి 46 టోటల్ అండ్ కోతికి 48 ఉంటాయి టోటల్. మధ్య హైబ్రిడ్ ఎందుకు రావడం లేదు, కానీ గుర్రం 64 అండ్ గాడిదకి 62 మధ్య వస్తుంది. కానీ కంచెర గాడిద ఏర్పడింది కదా. కేవలం క్రోమోజోమ్ సంఖ్య దగ్గరగా ఉండడం వల్ల, ఆ కారణం వల్ల జరగదు. ఓకే, హైబ్రిడ్. ఓకే, ఇంకా మరింత శక్తివంతమైన 3 కారణాలు ఉంటాయన్నమాట. మొదటిది ఏంటంటే సంఖ్య దగ్గరగా ఉండడం సరిపోదు, రూపం స్ట్రక్చర్ కూడా దగ్గరగా ఉండాలి. ఓకే, దాని యొక్క స్ట్రక్చర్, కాళ్ళు కానీ, తర్వాత కళ్ళు కానీ, దాని హెయిర్స్ కానీ, దాని తర్వాత నడిచే విధానం కానీ, దాని యొక్క శరీర భాగాలు, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాదాపుగా గుర్రంకి గాడిదకి ఒకటే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ ఒకే రకంగా ఉండాలి. 2 కూడా ఈక్వస్ అనే ఒకే జాతికి చెందినటువంటి ఏవి, గుర్రం గాడిద అనేటువంటిది దాని యొక్క జాతి ఏం పేరు అంటే ఈక్వస్ అంటారు దాన్ని. ఒకే జాతికి సంబంధించినటువంటి వాటి క్రోమోజోమ్ల సంఖ్య మాత్రమే కాదు, క్రోమోజోమ్ యొక్క ఆకారం, స్ట్రక్చర్, పొడవు, బ్యాండ్ ప్యాటర్న్స్ కూడా దాదాపు ఒకేలాగా ఉంటాయన్నమాట, సేమ్. అందుకే పెయిరింగ్, మియోసిస్లో జత కట్టడం అంటే ఒక్కో క్రోమోజోము, ఫీమేల్ క్రోమోజోమ్ అండ్ మెయిల్ యొక్క క్రోమోజోమ్ 2 కలుస్తాయి అనమాట. కలిసి పెయిరింగ్ అంటారు వాటినే. పెయిర్ కావడం, ఆ పెయిర్ అయ్యేదాన్నే మియోసిస్ అంటాము. ఇది మెడిసిన్ చదివిన వాళ్ళకి, డాక్టర్స్కి బాగా తెలుస్తుంది. ఓకే, మిగతా వాళ్ళకి అదే ఇంత లోతుగా ఆలోచించి తెలుసుకోవడం అంటే కష్టము, అందుకే కామెంట్ చేస్తూ ఉంటారు. సో కొంతవరకు సాధ్యమవుతుంది. బ్యాండ్ ప్యాటర్న్స్ అంటే, ఇప్పుడు బ్యాండ్ ప్యాటర్న్స్ అని మనం ఇక్కడ వాడాం కదా, బ్యాండ్ ప్యాటర్న్స్ పేరింగ్లో. బ్యాండ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే గీతల ఆకృతి లేదా గీతల నమూనా. శాస్త్రంలో బ్యాండ్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, క్రోమోజోమ్లను మైక్రోస్కోప్తో ప్రత్యేకంగా రసాయనాల ద్వారా రంగులిస్తే అంటే కలరింగ్ చేస్తే వాటి మీద లేత ముదురు రంగులు, లైట్ డార్క్ లైన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఆ గీతల అమరికలను, నమూనాలను బ్యాండ్ ప్యాటర్న్స్ అంటాం. ఇవి ప్రతి జాతికి ప్రత్యేకంగా ఉంటాయి బ్యాండ్ ప్యాటర్న్స్. చెప్పుకోవాలంటే క్రోమోజోమ్ పై కనిపించే తెలుపు, నలుపు గీతల రేఖలనే మనం బ్యాండ్ ప్యాటర్న్స్ అంటాం. ఇవి ఎందుకు ముఖ్యమైనటువంటి అంటే 2 జంతువుల జీన్ల అమరిక దగ్గరగా ఉందా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చెప్పాం కదా, గాడిద తర్వాత గుర్రానికి ఏర్పడినటువంటిది కంచెర గాడిద ఎలా ఏర్పడిందని దాన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. లేదా ఇది హైబ్రిడ్ చేయడానికి పాసిబుల్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. 2 జాతుల సంబంధం, రిలేషన్ కలిగి ఉన్నాయా లేదా అని కూడా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మియోసిస్లో క్రోమోజోమ్లు జత కట్టగలవా లేదా అని చూడడానికి ఉపయోగపడుతుంది. ఓకే, కొంచెం డాక్టర్స్కి, మెడిసిన్ చదివిన వాళ్ళకి, నర్సెస్కి కానీ, మెడిసిన్ చదివే వాళ్ళకి ఇవి బాగా తెలుసు. ఎందుకంటే వీటి గురించి బాగుంటుంది క్షుణ్ణంగా, వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. మనిషి అండ్ కోతి సంఖ్య దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మనుషులకు 46 జతలు ఉంటాయి, కోతికి వచ్చేసి 48. కానీ క్రోమోజోమ్ నిర్మాణం పూర్తిగా వేరే ఉంటుంది. క్రోమోజోమ్ యొక్క నిర్మాణం పూర్తిగా వేరే ఉంటుంది. ఆకారం, స్ట్రక్చర్, జీన్ల అమరిక, పొడవు భారీ తేడా ఉంటుంది. అందుకే
మియోసిస్ సమయంలో జత కట్టడం అస్సలు జరగదు. మియోసిస్‌లో అంటే ఇప్పుడు 23 జత కడతాయి. దాన్నే మియోసిస్ అంటాం కదా! సో, అది ఎప్పుడూ జరగదు. ఇంపాసిబుల్. ఫలితంగా ఫర్టిలైజేషన్ సంకలనం కూడా జరగదు. ఫర్టిలైజేషన్ కూడా జరగదు. మానవ, కోతి మధ్య జీన్ల ఫంక్షన్‌లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. గుర్రం, గాడిద మధ్య జీన్ల అమరిక 97-99% వరకు సారూప్యత సిమిలారిటీ ఉంటుంది. ఫిజియోలాజికల్ సిస్టమ్ శారీరక వ్యవస్థలు కూడా దగ్గరగా ఉన్నాయి. అందుకే ఎంబ్రియా పెరగడానికి కనీస స్థాయి అనుకూలత వాటిలో ఉంది. మనిషి, కోతి మధ్య బాహ్యంగా దగ్గరగా ఉన్నట్టు కనపడినా జన్యు నియంత్రణ వ్యవస్థలు పూర్తిగా వేరు. లింగ నిర్ధారణ, పిండ అమరిక అంటే పిండం అంటాం ఓవెన్ అమరిక, గర్భసాధారణ ప్రక్రియలు భారీగా వేరే ఉంటాయి వాటి యొక్క ప్రాసెస్. ఎంబ్రియా స్టార్ట్ అయిన 48 గంటల్లోనే బ్రేక్ డౌన్ అవుతుంది. ఒకవేళ మనిషికి మనం హైబ్రిడ్ ఏదైనా చేయడానికి పోయినప్పుడు కోతికి 48 అవర్స్‌లోనే అది బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో, అది కుదరదనమాట మనిషికి, కోతికి. మనిషి కోతి నుంచి వచ్చాడని చెప్తుంటారు కదా! కొంతమంది అజ్ఞానులు. ఉదాహరణకు కొంతమంది జంతువులతో సంభోగం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు గర్భం దాల్చినట్టు, పిల్లలు పుట్టినట్టు ఎక్కడ దాఖలు లేదు. జంతువులతో సంభోగం పాపమని కూడా బైబిల్ బోధించింది. లేవీకాండం 20 అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనంలో. జంతు శయనం చేయువానికి మరణశిక్ష విధింపవలెను. ఆ జంతువును చంపవలెను. స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాన్ని సమీపించిన ఎడల ఆ స్త్రీకిని ఆ జంతువునకు మరణమే విధి. ఆమెను దానిని చంపవలెను. తమ శిక్షకు తామే కారకులు. కాబట్టి బైబిల్ స్పష్టంగా జంతువుల సంభోగాన్ని వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ఏదో చెప్పినా అని చెప్పేసి బూతులు ఉన్నట్టు కాదు. మనిషి బూతులు చేస్తాడు కాబట్టి ఆ బూతులు చేయకూడదు అని చెప్పాలనుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడతారు. ఓకే, అది చెయ్యొద్దు అని చెప్పేసి. అది చెయ్యొద్దు అని ఒక మాట మాట్లాడితే ఎలా చెప్పు? ఏం చెయ్యొద్దు అనేటువంటిది వివరించాలి కదా! అవి అవి వివరించేటప్పుడు ఇది బూతు పుస్తకం అంటే ఎట్లా నాన్న? దేనికైనా చదువు చాలా అవసరం. చదువు విజ్ఞానాన్ని కలుగజేస్తుంది. మనిషికి తెలివి అనేటువంటిది చాలా అవసరం. కానీ మనిషి అండ్ కోతి 2 వేరే వేరే జాతులు అనేది ఎట్లా తెలుస్తదంటే వాటి యొక్క క్రోమోజోమ్ పెయిర్స్ కానీ ఏమేమి ఉంటాయి చూద్దాం. హ్యూమన్‌లో 23 ఉంటాయి. టోటల్ 46 ఉంటాయి తెలుసు కదా! అంటే స్త్రీ, పురుషుడు 2 కలిస్తే 46. చింపాంజీలో 24 పెయిర్స్ ఉంటాయి. 2 కలిపితే 48. గొరిల్లా కూడా 24 48 అయితాయి. మనిషికి 46, కోతులకు 48. సంఖ్య పెద్ద తేడాతో ఉంది. 46, 48. ఇది గర్భం ఏర్పడేందుకు అవసరమైన కణగుణిత సెల్ మల్టిప్లికేషన్ అంటారు ప్రక్రియ సాధ్యం కాకుండా చేస్తుంది. సేమ్ ఉండాలన్నమాట ఆల్మోస్ట్ ఆల్. అండ్ తర్వాత సేమ్ ఉన్నంత మాత్రాన స్ట్రక్చరు మళ్ళీ కరెక్ట్‌గా ఉండాలి. చాలా ఉంటాయన్నమాట. సో, రెండవదిగా డిఎన్ఏ నిర్మాణం చాలా దగ్గరగా ఉండాలి. జెనెటిక్ కంపాటబిలిటీ. గుర్రం అండ్ గాడిద డిఎన్ఏ దగ్గరగా ఉండి 97-99% సమానంగా ఉంటుంది. అందుకే హైబ్రిడ్ అనేది రావడం జరిగింది. మనిషి వర్సెస్ కోతి. మనిషి అండ్ చింపాంజీ మధ్య డిఎన్ఏ సారూప్యత సిమిలారిటీ 96%. కానీ తేడా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఉంటుంది. ఎక్కడ? జీన్ అరేంజ్మెంట్, జన్యు అమరికలో కానీ, నియంత్రణ జన్యువులు అంటే రెగ్యులేటరీ జీన్స్. చిన్న చిన్న తేడాలు కూడా సంకర జాతి ఏర్పడడాన్ని పూర్తిగా అడ్డుకుంటాయి అన్నమాట. సో కుదరదు. మూడవ విషయం, జాతుల శారీరక నిర్మాణం, రీప్రొడక్టివ్ బయాలజీ సరిపోవాలి, మ్యాచ్ కావాలి. గుర్రం అండ్ గాడిద శారీరక నిర్మాణము, కలయిక విధానము, గర్భధారణ కాలం అన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ మనిషి మరియు కోతి జాతి పరంగా భావోద్వేగాలు, ఎమోషన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేసెస్, ఇవన్నీ అంటే జాతి పరంగా భావోద్వేగాలు వేరే ఉంటాయి. సమయామం, దాని టైము, గర్భధారణ కాలము, గెస్టేషన్ పీరియడ్, శారీరక నిర్మాణము, ఫిజికల్ స్ట్రక్చరు పూర్తిగా భిన్నంగా ఉంటాయి.
అందువల్ల బయాలజికల్గా జీవశాస్త్ర ప్రకారంగా కూడా సహజ సంకరము న్యాచురల్ హైబ్రిడైజేషన్ అసాధ్యము. ఓకే, అంటే సమయం బయాలజికల్ స్పీసెస్లో ఉదాహరణకు మనిషి 70 నుంచి 100 ఏళ్ళు బ్రతుకుతాయంటే కుక్క జీవితం లైఫ్ స్పాన్ 10 to 15 ఇయర్స్, ఎలుకలు 2 నుంచి 3 ఏళ్ళు, ఏనుగులు 60 నుంచి 70 సంవత్సరాలు, తేనెటీగ 1 నుండి 6 నెలలు. చూడండి, వీటిలో ప్రతి జాతి జీవించే కాలం పూర్తిగా భిన్నం. అందుకే దీనిని జాతి సమయానం స్పీసీస్ టైమ్ స్కేల్ అని అంటారు. ఓకే, అంటే మనకు మళ్ళా టైం జీవించే కాలం అంటే స్పీసీస్ టైమ్ స్కేల్ అంటే ఒక జీవి జాతి జీవచక్రం జీవితం వృద్ధి ప్రణాళిక గర్భధారణ జననం మరణం లాంటి విషయాలు జరిగే వేగం లేదా కాలం. ఓకే, ఇదంతా సైన్స్ చెప్తుంటే సబ్జెక్ట్ ఏదో చెప్తున్నాం అనుకోను, కానీ ఇదంతా అర్థం చేసుకుంటేనే మనకు ఆయన యొక్క ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నారు కదా, జననము క్రీస్తు జననము అన్య గర్భం దాల్చడం ఎలా పాసిబుల్ అయింది, ఇవన్నీ విషయాలు మీకు ఇందులో తెలుస్తాయి అన్నమాట. ఎందుకు సైన్స్ మాట్లాడుకోవాలి కదా, మరి ఊరికే డైరెక్ట్ ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అని ఎట్లా చెప్తావు, అది ఎస్ఆర్నో క్వశ్చన్స్ కావు అవి. ఓకే, జాతి గర్భధారణ సమయం మనిషి 9 నెలలు అంటే గర్భధారణ సమయం పీరియడ్ ఉంటుంది కదా, అంటే జాతులు జన్మించాలంటే జీవం రావాలంటే మనిషికి 9 నెలలు టైం తీసుకుంటుంది పెరగడానికి, కుక్కకు 2 నెలలు టైం తీసుకుంటుంది, పిల్లికి 2 నెలలు, ఏనుగుకు 22 నెలలు, ఎలుకకు 20 రోజులు. ఇవి వాటి యొక్క టైమింగ్స్. అంటే మనకు కుదరదు అనమాట. ఓకే, ఫ్యూజన్ అంటే 2 వేరువేరు నిర్మాణాలు కలవడం ఫ్యూజన్ అంటే. క్రోమోజోమ్ ఫ్యూజన్ అంటే ఏంటంటే 2 వేరువేరు క్రోమోజోమ్లు చివరలను దగ్గరగా పట్టుకొని సర్దుకొని ఒక పొడవైన ఒకే క్రోమోజోమ్గా మారేదాన్ని ఫ్యూజన్ అంటాం. ఈ ప్రక్రియని సెంట్రిక్ ఫ్యూజన్ లేదా రోబర్ట్ సోనియన్ ఫ్యూజన్ వంటి పేర్లతో పిలుస్తారు. జనరల్గా సెంట్రిక్ ఫ్యూజన్ అనేది చాలా బాగా వాడుకలో ఉన్నటువంటి పదము. సో సులభమైన ఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ కలయిక అనమాట. 2 వేరే క్రోమోజోమ్లు కలిసి ఒకే క్రోమోజోముగా మారే ప్రక్రియని క్రోమోజోమల్ ఫ్యూజన్ అంటారు. జీన్స్ క్రమం మారుతుంది, నిర్మాణం మారుతుంది, కొత్త లక్షణాలు కొన్నిసార్లు రోగాలు కూడా అందులో వచ్చేస్తాయి. అందుకే పేరెంట్స్కు షుగర్ ఉంటే పిల్లలకు కూడా మ్యాక్సిమం వస్తాయి అన్నమాట. షుగర్ ఉన్నా లేకపోతే క్రానికల్ డిసీజెస్ అంటాం కదా, వస్తాయి, బీపీ కానీ. 5వ విషయం, చెట్లు మరియు జంతువుల మిశ్రమాలు ఎందుకు రావు? చెట్లు మొక్కల జన్యువు ప్లాంట్ జీనోమ్, జంతువుల జన్యువు యానిమల్ జీనోమ్, 2 పూర్తిగా వేరువేరు అనమాట. ఇవి సహజంగా జీవశాస్త్రీయంగా ఒకదానితో ఒకటి కలవవు. మొక్కలు పుష్ప సంపర్కం పోలినేషన్ అంటారు దాన్ని, జంతువులు లైంగిక సంయోగం. కాబట్టి ప్లాంట్ వర్సెస్ యానిమల్ ఇంపాసిబుల్. హ్యూమన్ ప్లస్ ఏప్ అసాధ్యం, క్యాట్ ప్లస్ డాగ్ అసాధ్యం, మంకీ ప్లస్ హ్యూమన్ అసాధ్యం. అర్థమవుతుందా? సో కాబట్టి కుదరదన్నమాట. కానీ హైబ్రిడ్ చేసినటువంటి జంతువులను చూద్దాము. మనకు లైగర్ అనేటువంటి సినిమా కూడా వచ్చింది అనుకుంటా తెలుగులో, అడ్వర్టైజ్మెంట్ చూసాను నేను. సో లైగర్ అనేటువంటిది జంతువు, మనకు క్రాస్ బ్రీడ్ తెలుస్తుంది. ద లైగర్ అండ్ ద టైగాన్. లైగర్ ఎట్లా వస్తుంది అంటే లయన్ మేల్ ప్లస్ టైగర్ ఫీమేల్ టైగర్ 2 కలిస్తే లైగర్ ఏర్పడుతుంది. ఓకే, తర్వాత టైగర్ మేల్ టైగరు ప్లస్ ఫీమేల్ లయన్ కలిస్తే టైగాన్ ఏర్పడుతుంది, టైగాన్. ఓకే, నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటంటే సింహము మరియు పులి వేర్వేరు ప్రాణజాతులు అయినప్పటికీ లైగర్ మరియు టైగర్ ఎందుకు ఏర్పడతాయని ఒక క్వశ్చన్. లయన్ అండ్ టైగర్ ఈజ్ ఈక్వల్ టు సపరేట్ స్పీసీస్, కానీ ఒకే జాతి జీనస్, అది ఒకే జాతికి సంబంధించినటువంటి జాతులు అవి. కాబట్టి లయన్ ఏమంటారంటే సైంటిఫిక్ నేమ్ లయన్ పేరు పాంథెరా లియో. టైగర్ కి సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పాంథెరా టైగ్రిస్. వంశం ఏంటంటే జీనస్ వంశం ఏమంటామంటే పాంథెరా అంటారు దేన్ని, లయన్ది.
టైగర్కి వచ్చేసి పాంతేరా, సేమ్, రెండు ఒకటే జాతులు, ఒకటే వంశం, స్పీసీస్ జీవజాతి. లయన్ వచ్చేసి లియో అంటాం, సింహజాతి. అలాగే టైగర్ వచ్చేసి టైగ్రీస్కి సంబంధించినటువంటి జాతి. ఓకే, వంశం మాత్రం పాంతేరా. కాబట్టి జీనస్ జీవవంశం అర్థం. జీవశాస్త్రంలో జీనస్ అనేది జాతుల సమూహాన్ని కలిపే పెద్ద వర్గం. సామాన్యంగా ఒకే లక్షణాలు, ఒకే మూల వంశానికి దగ్గరగా ఉండే వివిధ స్పీసీస్లను ఒక గ్రూప్గా చూపించడానికి జీనస్ ఉపయోగిస్తారు. జీన్స్ అంటాం. జీనస్ వంశం, ఒకే చేటుకు చెందిన జాతుల సమూహం. స్పీసీస్ జాతి లేదా వ్యక్తిగత జీవ జాతి. ఇప్పుడు మనకు మూల్ అనేటువంటిది ఉంది కదా, హిన్ని, హార్స్ ప్లస్ డాంకీ ద్వారా ఏర్పడినది. తర్వాత మూల్ ఈజ్ ఈక్వల్ టు మేల్ డాంకీ ప్లస్ ఫీమేల్ హార్స్. హిన్ని అంటారు మేల్ హార్స్ ప్లస్ ఫీమేల్ డాంకీ. ఇది వేల సంవత్సరాలుగా మనుషులు, రైతులకు బరువు రవాణా కోసం ఉపయోగించినటువంటి హైబ్రిడ్. ఓకే, నెక్స్ట్ జీబ్రాయిడ్. జీబ్రా ప్లస్ హార్స్ కానీ డాంకీ కానీ కలిస్తే దాన్ని జీబ్రాయిడ్ అంటాము. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, క్రాస్ బీడ్ జరగడం అంటే ఈ మనిషి ఒక జీవి ఉద్భవించాలంటే రీప్రొడక్షన్లో ఏదైతే మనకు న్యాచురల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జరగడం అనేది అసాధ్యం. ఇవన్నీ అర్థం చేసుకోవాలి సైన్స్. అంటే మనిషి ఒక జీవి బయటికి రావాలంటే, తయారు కావాలంటే, నిర్మాణం కావాలంటే ఇవన్నీ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. జీబ్రాయిడ్ అనేది జీబ్రా ప్లస్ ఇతర ఈక్వైన్ యొక్క క్రాస్ బ్రీడ్ అనమాట. ఈక్వైన్ అంటే మెంబర్స్ ఆఫ్ హార్స్ లేదా డాంకీ ఫ్యామిలీ. ఉదాహరణకు హార్స్, జీబ్రా ప్లస్ హార్స్, జోడ్స్ అంటారు దాన్ని, జోడ్స్. జాంకీ అంటాం, జీబ్రా ప్లస్ డాంకీ, జాంకీ. కానీ ప్రతి జంతువుతో హైబ్రిడ్ అవుతుంది అంటే కుదరదు. వాటి జాతి, వాటి స్ట్రక్చర్ ఒకే ఉండాలి దాదాపుగా. సో పార్థోజెనిసిస్, అంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి విషయం ఏంటంటే పార్థోజెనిసిస్. ప్రకృతిలో కొన్ని జంతువుల్లో కానీ సముచితంగా కనిపిస్తుంది, మనుషుల్లో సాధారణంగా ఇది కనిపించదు. కావున వర్జిన్ బర్త్ను వైజ్ఞానికంగా పార్థోజెనిసిస్తో న్యాయపరంగా పోల్చి చూడవచ్చు. సైంటిఫిక్గా చూసుకుంటే పార్థోజెనిసిస్ అంటాం దాన్ని. కానీ ఇది వివాదాస్పదం. ఎందుకంటే అంటే వీటికి పార్థోజెనిసిస్కి ఉదాహరణ ఉన్నాయి, జంతువులలో జరిగింది ఇవి జరుగుతున్నాయి. డ్రాగన్ కానీ, కొమోడో డ్రాగన్ కానీ, హ్యామర్ హెడ్ షార్క్ కానీ, తేనెటీగలు కానీ, కొన్ని చీమల్లో కానీ సంయోగం లేకుండానే జన్మిస్తాయి. అందుకే ఇది అతీంద్రమైనది కానీ శాస్త్రీయంగా అసంభవం. ఇది దేవుని సృజనాత్మక జన్ను అద్భుతం. దిస్ ఈజ్ ఎ క్రియేటివ్ జెనెటిక్ మిరాకిల్ ఆఫ్ గాడ్. సో మనుగడ ఫీమేల్ కొమోడో డ్రాగన్స్ కెన్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్. సంతానాన్ని ఫీమేల్ కొమోడో డ్రాగన్స్ సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది వితౌట్ మెయిల్ త్రూ ఏ ఫార్మ్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్. శారీరక కలయిక అవసరం లేకుండా. కాల్డ్ పార్థోజెనిసిస్. దాన్నే పార్థోజెనిసిస్ అంటారు. కామన్లీ రెఫర్ టు యాజ్ ఏ వర్జిన్ బర్త్ అంటాం. జనరల్గా మనం వర్జిన్ బర్త్ని మనం అంటే పురుష కలయిక లేకుండా జన్మించే దాన్ని వర్జిన్ బర్త్ అంటారు. మరి జంతువుల్లో జరుగుతుంది కదా, ఇది జరగట్లేదా? మీ కళ్ళకు సాక్ష్యం లేదా? ఓకే, దిస్ ఫినామినా typically occurs in isolated females, especially in captive environments or on remote islands where mates are scarce. సో మనుగడ కొనసాగించడానికి ప్రమాద సమయంలో జీవజాతి స్పీసీస్ కొనసాగించడానికి, కంటిన్యూ కావడానికి దేవుడు ఇచ్చినటువంటి వ్యవస్థ అది. ఓకే, పార్థోజెనిసిస్, ఆ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ స్పీక్స్ అబౌట్ గాడ్స్ పవర్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ క్రియేట్. ఇది దేవునికి రూపాంతరం చెందడానికి మరియు సృష్టించడానికి ఉన్న శక్తి గురించి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, అలాగే లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. గాడ్ ఈజ్ ఏబుల్ టు ఫ్రమ్ దీస్ స్టోన్స్ టు రైజ్ అప్ ద చిల్డ్రన్ ఫర్ అబ్రహాం. అంటే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాడని యేసయ్య వారు అన్నారు. ఓకే, దేవునికి అసాధ్యం అనేది ఏది ఉండదండి. మనిషికి అసాధ్యం. మనిషి సృష్టికర్త కాదు కదా, ఈజ్ నాట్ ఎ క్రియేటర్.
ఓకే. దేవుడు సృష్టికర్త అంటే ఏమిటి? ఈ సృష్టిలో ప్రాణి పుట్టాలంటే రీప్రొడక్షన్ సిస్టమ్, జనన విధానం ఫాలో కావాల్సిందే సృష్టి జరగాలంటే. ఓకే. గాల్లో రాదు ఒక కోతి గాని, గాల్లో రాడు మనిషి. ఓకే. ఏదైనా గాని ఒక 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 జీవం రావాలంటే ఇంకొక జీవం నుంచి రావాల్సిందే రీప్రొడక్షన్ సిస్టమ్ ద్వారా. ఇది న్యాచురల్ ప్రకృతి రీతి ఇది. ఓకే. కానీ దేవుడు ప్రకృతి ధర్మాలను రూపొందించిన వాడు. సృష్టికర్త ఆ ధర్మాలు ఆ విధంగా పెట్టిందే ఆయన. ఆ ధర్మాలకు బంధించబడిన వాడు కాదు. ఆ ధర్మాల ప్రకారంగా జరిగితే ఆయన చిన్నవాడైపోతాడు. మనిషి ఇప్పుడు మనిషి శారీరక కలయిక వల్ల సృష్టించగలిగితే దేవుడు, ఆయన సృష్టికర్త ఎట్లా అవుతాడు? కాదు కదా. ఓకే. కాబట్టి న్యాచురల్ లాస్కి బయట ఉండి పని చేయగలవాడు ఆయన. అందుకే ఆయనని సూపర్ న్యాచురల్, అదృశ్య శక్తి గలవాడు, సూపర్ న్యాచురల్ పవర్. ఓకే. ప్రకృతి నియమాలకు లోబడకుండా దేవుడు చేసిన అద్భుతమైన సృష్టిలు చాలా ఉన్నాయి. ఆదాము తల్లిదండ్రులు లేకుండా జన్మించారు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో చూసుకుంటే. అలాగే హవ్వ తల్లిదండ్రులు లేకుండా స్త్రీ శరీర నిర్మాణము ఆధారము ప్రకటముక రిబ్ నుండి తయారు చేయబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం 22 వరకు. యేసుక్రీస్తు జననం పురుష సహకారం లేకుండా, ఎలాగైతే తల్లిదండ్రులు తండ్రి లేకుండా ఆదాము తల్లిదండ్రులు లేకుండా జన్మించాడో అలాగనే ఆయన కూడా జన్మించాడు. మత్తయి సువార్త 1:20, లూకా సువార్త 1:34. అంటే గాడ్ ఈజ్ నాట్ క్రియేటెడ్, హీ ఈజ్ ద క్రియేటర్. హీ డస్ నాట్ డిపెండ్ ఆన్ న్యాచురల్ లాస్. ఆయన సహజ సూత్రాల మీద ఆధారపడి ఉన్నాడు. న్యాచురల్ లాస్ డిపెండ్స్ ఆన్ హిమ్. న్యాచురల్ లాసే ఆయన మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి దేవుని లక్షణం న్యాచురల్ లాస్ని అధిగమించి సృష్టించగలవాడే దేవుడు. అతడే నిజమైన సృష్టికర్త. బైబిల్ సందర్భంలో దీని ప్రాముఖ్యత, ప్రకృతి తండ్రి లేకుండా పుట్టిన జీవులు ఉన్నప్పటికీ దాన్ని పార్థోజెనిసిస్ అంటాము. కొమోడో డ్రాగన్ చూసినాం కదా ఎగ్జాంపుల్. యేసు జననం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇది సహజ పార్థోజెనిసిస్, న్యాచురల్ పార్థోజెనిసిస్ కాదు. అది అతీంద్రియ చర్య, సూపర్ న్యాచురల్ యాక్ట్. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తుల వారు పుట్టాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాప స్వభావాన్ని వారసత్వంగా పొందలేదు, దేవుని కుమారుడిగా ప్రకటింపబడ్డాడు. ఇది ఆ కార్యము జరిగింది దైవ కార్యం. పరిశుద్ధాత్మ ద్వారా రావడం వల్ల శక్తి అనేటువంటిది ఆయన ఆ సృష్టి అనేటువంటిది జరిగింది, సృష్టి కార్యం. ఆదాము హవ్వ విషయంలో ఎలా సృష్టి జరిగిందో అలానే ఇక్కడ కూడా జరిగింది. క్రీస్తు జన్మ పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యం. ఓకే. సో పార్ట్ 2 మళ్ళీ తర్వాత దీంట్లోనే కంటిన్యూ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువైపోయింది. సైన్స్ కొంచెం బాగా అంటే కొంచెం బోర్ కొట్టిండొచ్చు, కానీ బాగా లోతుగా తెలుసుకోండి ఆ పదాలు కానీ. తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇది పాసిబులా కాదా, ఇంపాసిబులా, ఇవన్నీ విషయాలు మీకు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ విష్ యూ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. నా గురించి ప్రార్థన చేయండి. నాకు ఎన్నో అనేక సమస్యల్లో ఉన్నప్పటికీ దేవునిలో మనము బ్రతకాలి, దేవునిలోనే చనిపోవాలి. కాబట్టి మనము దేవుని రుచి చూసినటువంటి వ్యక్తి రుచి చూచి ఎరిగి తిని అనే ఒక పాట బాగుంటుందండి. మనం ఇంపాసిబుల్ ఆయన లేకుండా బ్రతకడం. ఓకే. ఆయన ప్రేమ గొప్పది. రుచి చూడండి. ఓకే. బైబిల్ చదవండి, బైబిల్ వాక్యం చదవండి, ఆయనకు సంబంధించిన విషయాలు రీసెర్చ్ చేయండి. ఎన్ని గొప్ప గొప్ప మర్మమైన విషయాలు తెలుస్తాయి. కాబట్టి అందరినీ నేను అంటే ఇంకేమైనా ఇందులో మిస్టేక్స్ ఉన్నా కానీ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఊర్లో సువార్త ఏదైనా ప్రకటింపబడాలి అంటే మీ ఇంట్లో కానీ, సో దయచేసి నన్ను ఆహ్వానించినట్లయితే ఉచితంగా వచ్చి నేను వాక్యాన్ని దేవుడు నాకు తెలియజేసినటువంటి ఏ అయితే విషయాలు ఉన్నాయో అవన్నీ మీతో పంచుకొని మీ యొక్క జీవకార్యం అంటే దేవుని వద్దకు చేర్చు మార్గాన్ని ఈ ఏర్పడుతుందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.